బృందావనంలో రామకృష్ణుల రసరమ్య సంచారం అందరికీ ఆహ్లాదకరంగా సాగుతున్నది. గోవులు, గోపికలు, గోపకులు, బాలకులు అందరూ ఆనంద రససాగరంలో మునిగి తేలుతున్నారు. పూర్వవాయువులు ప్రభూతంబులై వీచి పడమట ఇంద్రచాపంబుతోచే పరివేషయుక్తమై భానుమండలముప్పే మెరపులుత్తర దిశ మెరవతొడగే దక్షిణగాములై తనరె మేఘంబులు జలచరానీకంబు సంతసించే చాతకంబుల పిపాసలు కడపల చేరే కాంతారవన్హుల గరువమడగే నిజకరాళి వలన నీరజబంధుండు తొల్లి పుచ్చుకొన్న తోయమెల్ల మరలనిచ్చుచుండే మహికర్షకానంద కందమైన వాన కందువనుగి ఆ ఆ ఆ వానాకాలం వచ్చింది. ప్రకృతి అంతా పులకరించిపోతున్నది. తూర్పుగాలులు పెద్దగా వీచాయి. పడమటి దిక్కున ఇంద్రధనస్సు 7 రంగులతో చూడముచ్చటగా కానవస్తున్నది. సూర్యబింబాన్ని బిందువుగా చేసుకుని గుండ్రంగా పాలపుంత చుట్టుకుని వచ్చింది. ఉత్తర దిక్కుగా ఉరుములు మెరుపులు ఆర్భాటం చేస్తున్నాయి. మబ్బులు దక్షిణ దిక్కుగా దౌడు తీస్తున్నాయి. నూతులలో, బావులలో, ఏరులలో చేపలు, కప్పలు ఆనందంతో పొంగిపోతున్నాయి. వానకోయిలల గొంతెండిపోవడం ఆగిపోయింది. కారుచిచ్చుల గర్వం అణిగిపోయింది. తన కిరణాలనే చేతులతో నేలమీద ఉన్న నీటినంతటినీ తీసుకున్న సూర్యుడు 1000 రెట్లు ఎక్కువగా తిరిగి నేలమీద వానగా కురిపిస్తున్నాడు. భూదేవి ఆనందంతో పులకరించిపోతున్నది. పంటలతో నేలతల్లి నిండు చూలాలులాగా విరాజిల్లుతున్నది.